హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ లైఫ్. నేను మీ మాధురి ఓంకారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నా బొకెట్ మేకింగ్ వీడియోస్ అందరూ చూస్తున్నారా అండి? ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియోలో నేను మీకు ఎస్ షేప్‌లో బొకే ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నానండి. దీనికి కావాల్సిన మెటీరియల్ అయితే మనకి ఫోము, రోజెస్, కేన్ బాస్కెట్, గ్రాస్ ఇవి ఉంటే చాలండి. ముందు మనం ఫోమ్‌ని వాటర్‌లో నానబెట్టాలి. ఫోమ్‌ని మనం వాటర్‌లో నానబెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఫోమ్ వాటర్‌ని అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవటం వల్ల మనం ఫ్లవర్స్ పెట్టినప్పుడు ఫ్లవర్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. మన బొకే గూడా 3, 4 డేస్ ఫ్రెష్‌గానే ఉంటుందండి. మనకేదైనా ఫ్లవర్స్ డ్రై అవుతున్నాయి అనిపించినప్పుడు ఫోమ్‌ని కొంచెం వాటర్‌తో అప్పుడప్పుడు తడుపుతూ ఉన్నామంటే ఫ్లవర్స్ ఫ్రెష్‌గా ఉంటాయి. మనము తడిపిన ఫోమ్ పైన మనకు కావాల్సిన ఆకారం వచ్చేలాగా ఆ ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేసుకోవాలి. ఆ ఫ్లవర్స్ అరేంజ్ చేసిన తర్వాత మనం గ్రాస్ అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ విధంగా మనం అరేంజ్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల మనకొక అందమైన ఫ్లవర్ బొకే అనేది తయారవుతుంది. ఈ ఫ్లవర్ బొకే అందరూ ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.